హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈ వీడియో మొత్తం అయితే పవన్ తేజ్, మా పండు ఉన్నాడు కదా, మా పవన్ తేజ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది, ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అవంతా అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడైతే పవన్ తేజ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ స్కూల్లో సెలబ్రేట్ చేశామన్నమాట. సో ఈ ఇయర్ అయితే పవన్ తేజ్ని ప్లే గ్రూప్ జాయిన్ చేశామన్నమాట. సో స్కూల్లో సాటర్డే వచ్చింది బర్త్డే కాబట్టి ఫ్రైడే రోజే సెలబ్రేట్ చేశారు స్కూల్లో అనమాట. ఇక్కడ చూడండి, మేమైతే కేక్ అవంతా కూడా బిస్కెట్స్, కేక్, తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాము. పవన్ తేజ్ క్లాస్మేట్స్ అలాగే ఫ్రెండ్స్ అంతా వచ్చి కూర్చునేసారనమాట. స్కూల్లో అయితే చూడండి, పవన్ తేజ్ ఇప్పుడు ముందుగానే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇట్స్ మై బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అక్కడ బాగా థీమ్ అంతా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్స్ ఆ టీచర్స్ అంతా కూడా బాగా చేశారనమాట. ఇప్పుడు చూడండి, ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకోమంటే ఆ లోగోలో ఫోటో తీసుకున్నాము ఆ థీమ్తో. తర్వాత అయితే ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. చూడండి, అందరూ బాగా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విషెస్ చెప్పేస్తారు. God bless you, dear. May God bless you. May God bless you, dear Pawan Tej. Happy birthday to you. Claps everyone. పవన్ తేజ్ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే కన్నా ఈ థర్డ్ బర్త్డే వెరీ వెరీ స్పెషల్, చాలా బాగా జరిగిందనమాట. సో స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసాము. చూడండి, పండు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయిపోయి బాగా ఆనందంగా ఉన్నాడు. యాక్చువల్గా స్కూల్కి వెళ్ళమంటే నేను స్కూల్కి వెళ్ళను అంటాడు, కానీ బర్త్డే రోజు బాగా హ్యాపీగా వెళ్ళాడు. సో మేము వాడు వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళాము మేము కేక్ని. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అంతా చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాంలేండి. ఇక్కడైతే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోనే నేను మొత్తం బర్త్డే రోజు, ఈరోజు ఫ్రైడే కదా, నెక్స్ట్ రేపు సాటర్డే ఎలా జరుగుతుంది అవంతా కూడా పెట్టేశాను మొత్తం వీడియో. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగుంటుందన్నమాట. చాలా హ్యాపీగా అందరూ హ్యాపీగా పండు బర్త్డేని సెలబ్రేట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పండు బర్త్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ స్కూల్లో పిల్లలకి, పండు ఫ్రెండ్స్కి అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము ఇలా ప్యాడ్స్ ఇచ్చాము. అమ్మాయిలకైతే డోరామానే అందరికీ థీము. అమ్మాయిలకైతే డోరామాన్ లేడీ బొమ్మ ఉన్నది ఇచ్చాము. అబ్బాయిలకైతే డోరామాన్ బాబు బొమ్మ ఉంటుంది కదా, అది ఇచ్చామన్నమాట. ఇదైతే అమ్మాయి థీమ్. అలా పింక్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి ఉంటుంది. ఇది చూడండి అబ్బాయి థీమ్ అనమాట. సో చూడండి ఈ అబ్బాయి ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. సో ఈ అబ్బాయికి ఇచ్చేసాము. ఆ రోజు ఇంకా కొంతమంది అబ్సెంట్ అయి ఉన్నారంట. సో తర్వాత ఇవ్వమని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చాము. ఒక ప్యాడ్ అలాగే 2 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడైతే యాషిక చూడండి స్మైల్ అని చెప్తుందనమాట. సో పండు చూడండి హ్యాపీ బర్త్డే ఇది ట్యాగ్ వేసుకొని క్రోన్ పెట్టుకొని చాలా బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు అనమాట. ఎల్లో డ్రెస్లో, అలాగే ఎల్లో కలర్ పైనాపిల్, ఎల్లో కలర్ అంటాడని ఎల్లో కలర్ పైనాపిల్ పేస్ట్రీ తీసుకొచ్చామన్నమాట. కేక్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. చూడండి, పండు ఫ్రెండ్స్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాడనమాట. దాని తర్వాత అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసిన తర్వాత పండు క్లాస్ టీచర్స్ కూడా మ్యామ్ వచ్చేసి టిష్యూ ఇచ్చింది. పండు టిష్యూని కూడా ఎంత బాగా యూజ్ చేసుకున్నాడు. సో పండుకైతే ఆ గిఫ్ట్ ఇచ్చారనమాట క్లాస్ టీచర్ వాళ్ళు. అలాగే ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అది కూడా ఇంటికి వచ్చాక మేము చూసాము. ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిందనమాట. యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో తీశారు. ఎడిటింగ్ చాలా లేట్ అయింది. ఇక్కడైతే పండు వాళ్ళ మ్యామ్ హ్యాపీ బర్త్డే చెప్తుందనమాట. తర్వాత అయితే ఒక ఫోటో తీసుకున్నారు. పండు అయితే
ఓ పక్క తింటున్నాడు, ఒక పక్క ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు. యాక్చువల్గా అది వీడియో గేమ్ అనమాట, ఎలిఫెంట్ డాల్లో వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇట్స్ మై బర్త్డే పవన్ తేజ్ నేమ్ రాశారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా హ్యాపీ బర్త్డే థీమ్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది గ్రీటింగ్ కార్డ్ అనమాట, హ్యాపీ బర్త్డే పవన్ తేజ్ అని వాళ్ళే హ్యాండ్మేడ్తో రెడీ చేశారు, చాలా బాగుంది. తర్వాత అయితే పిల్లలందరినీ పంపించేశారు. తర్వాత అజయ్ చైర్స్లోనే చిన్నగా ఉన్నా కూడా చైర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మేము కూడా కూర్చున్నాం అనమాట. తర్వాత కేక్ అక్కడే వదిలేసాం. తర్వాత పండు వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట, ప్రిన్సిపల్ మ్యామ్కి కేక్ ఇచ్చాడు. దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చామన్నమాట, పండు బర్త్డేకి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి. ఆ రిటర్న్ గిఫ్ట్స్ని అయితే ఓలా బుక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్యాక్ చేస్తున్నాం. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో అన్ని రిటర్న్ బాక్స్లోకి చాక్లెట్స్ పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా హాట్ బాక్స్లు అనమాట తీసుకొచ్చాము, చాలా బాగున్నాయి. అందులో కూడా పింక్, బ్లూ, ఎల్లో కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాము, చాలా అంటే చాలా బాగున్నాయి అవి. తర్వాత వాటిలోకి ఒక మంచి చాక్లెట్, మ్యాంగో చాక్లెట్స్ పెడుతున్నాము. తర్వాత ఇక్కడైతే పండు రిటర్న్ గిఫ్ట్, బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అందులో పెట్టి ఇవ్వడానికి కవర్స్ తీసుకొచ్చామన్నమాట. మా ఆయన అయితే ఇవి ప్లెయిన్ కవర్స్ తీసుకొచ్చారు. సో ఆ ప్లెయిన్ కవర్స్ మీద మేమే అలా హ్యాపీ బర్త్డే పవన్ తేజ్, థ్యాంక్ యూ అని చెప్పి డెకరేట్ చేసామన్నమాట స్కెచ్ పెన్తో. జస్ట్ సింపుల్గా, అది యాష్కా ఐడియా అనమాట, బాగుంటుంది అని. తర్వాత నాకు కూడా బాగుంటుంది అనిపించి ఇలా చేసామన్నమాట. సో హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ బర్త్డే పవన్ తేజ్, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్ని కవర్స్కి ఇలా చేసేసామన్నమాట. తర్వాత పండు బర్త్డే డే సాటర్డే ఎర్లీ మార్నింగ్ అందరూ వచ్చేసారనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock, 4:30 అనుకుంటా అరౌండ్ ఆ టైంలో అందరూ, పండు కూడా లేసేసాడు, అందరూ వచ్చారు. తర్వాత మార్నింగ్ వాళ్ళ పిల్లలంతా పార్క్కి వెళ్ళారనమాట. దాని తర్వాత మేమైతే అందరూ స్నానం చేసేసి మార్నింగ్ మా ఇంటి దగ్గర ఉండే గుడికి వెళ్ళామన్నమాట, వేణుగోపాల స్వామి గుడికి. సో అంతా పూజ అయిపోయింది, అర్చన చేయించుకున్నాము. తర్వాత పండు బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ 8 to 10 మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. సో 8 to 10 నైట్ కదా. ఇది అయితే పండు డెకరేషన్ అనమాట. కేక్ యాక్చువల్గా పండు కార్ కావాలి నాకు, చోటా భీమ్ కావాలి అని అడిగాడు. సో ఆ థీమ్తో కేక్ అయితే చేయించామన్నమాట. ఇది కేక్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతా వాళ్ళే డెకరేట్ చేసి పెట్టేశారనమాట. నమ్ పార్టీ సెలబ్రేషన్స్ అని మా ఇంటికి దగ్గరలోనే ఉంది, చాలా బాగుందనమాట. వాళ్ళే మొత్తము అంతా ప్యాకేజ్ లాగా అనమాట, ఇది మాట్లాడుకోవాలి. మేమైతే ముందే మాట్లాడి పెట్టుకున్నాము, 8 to 10 బుక్ చేసామన్నమాట. ఇప్పుడైతే వాళ్ళకి ఫొటోస్ తీయమని చెప్పాము, బట్ ఆ ఫొటోస్ అయితే యావరేజ్ మేము అనుకున్నాము. తర్వాత వేరే ప్లాన్ చేసి ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి ఇక్కడైతే మేము ఈ వీడియో అంతా మొబైల్లో షూట్ చేసిన వీడియోనే అనమాట. ఈయనైతే ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఫాగ్తో పండు ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఇది ఫాగ్ ఎంట్రీ ఒక ప్యాకేజ్ ఇలా అనమాట. సో డెకరేషన్ మనకి ఏదైనా థీమ్ చెప్తే దానికి ఒక ప్యాకేజ్, ఆ రూమ్ రెంట్ అలా ఒక ప్యాకేజ్, 2 hours అయితే ఇంత ప్యాకేజ్, లేదు 1 hour ఎక్స్ట్రా ఉంటే ఇంత అనమాట. అవంతా ఎలా ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు నమ్ పార్టీ సెలబ్రేషన్స్ నియర్ కేఆర్పురం అని కొట్టేస్తే వస్తుందన్నమాట. చాలా బాగుంది మాకైతే. ఇప్పుడైతే ఇది కార్ ఎంట్రీ అనమాట. సో ఇలా కార్ ఎంట్రీకి కూడాను వాళ్ళు ఒక ప్రైస్ చెప్తుంటారనమాట. సో ఈ కార్ ఎంట్రీతో ఆ రూమ్లోకి తీసుకెళ్తారు. సో అప్పుడు అక్కడ ఫాగ్ వదులుతారనమాట. ఆ ఫాగ్లో పండు వాళ్ళే బ్యాటరీతో డ్రైవ్ చేస్తారు, రిమోట్తో డ్రైవ్ చేస్తారు. జస్ట్ పండు కూర్చొని ఉంటాడనమాట. చూడండి, నువ్వేం చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. మేమైతే యాక్చువల్గా పింక్ అనుకున్నాము, కానీ పింక్ ఒక డ్రెస్ తీసుకున్నాము మేము, అది ఎందుకో పండుకి సెట్ అవ్వలేదు. ఇది తర్వాత మా అమ్మ వాళ్ళు తెచ్చారు పవన్ తేజ్ చేసుకున్న డ్రెస్ని, అది కూడా లైట్గా మ్యాచ్ అయింది మాకు. ఈ డ్రెస్సే చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా మేము తీసుకున్నది అంత లేదు, బట్ ఇది అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, చాలా బాగుంది.
ఇక్కడ చూడండి కార్లో అయితే స్లోగా రావాలి, ఆయన ఫొటోస్ తీసుకోవాలని అలా చెప్తున్నాడు. ఫోటో మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తారనమాట, ఆయనే అంతా మేనేజింగ్. సో ఆయనే ఫొటోస్ తీస్తున్నారు, ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకే, అంతా బాగుంది. ఎవరైనా సింపుల్గా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, కూర్చోండి, మీరు కూర్చొని ఒక పోజ్ ఇవ్వండి ఫోటోకి అని చెప్పారు. పండు అయితే దాన్ని ఎప్పుడెప్పుడు ఇది డ్రైవ్ చేద్దామా, మామూలుగా కార్ డ్రైవ్ చేసినట్లు అలా అనుకుంటున్నాడు. బట్ ఆయన అయితే ఆ స్విచెస్ వచ్చి ఆపేశాడు అనమాట, అది మూవ్ కాకుండా. వాడేమో నొక్కి పెడుతున్నాడు, ఫొటోస్కి మాత్రం ఫోర్స్ ఇవ్వట్లేదు. నేనైతే కూర్చోలేక లేసేసినాను, ఆయన ఫోటో తీసుకున్నారో లేదో కూడా తెలియదు అనమాట. మన మోకాల మీద కూర్చోవాలంటే కొంచెం కష్టం కదా. ఇంకా చూడండి, ఇక్కడే ఒక 5 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఆ రూమ్ సైజ్ని బట్టి కూడా మనకి ప్రైస్ ఉంటుంది. మా బ్యాక్ సైడ్ ఒకరెవరో ఆ సేమ్ స్లాట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే పండు రూమ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. సో ఎంట్రీకి రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళు ఫాగ్ అయితే వదులుతారనమాట. ఇప్పుడు చూడండి, పవన్ తేజ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు బర్త్డే సెలబ్రేషన్ రూమ్ నౌ, ఫాగ్ ఈజ్ కమింగ్, సీ హౌ మచ్ హీ ఎక్సైటెడ్. అందరూ చాలా ఎక్సైట్ అయ్యి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. చాలా అంటే చాలా ఫాగ్ అంతా వచ్చేసి ఆ ఫాగ్లో అదేదో మనం మేఘాల్లో తేలుతున్నట్టు పవన్ తేజ్ ఫీల్ అయిపోతున్నారు. అందరూ హ్యాపీగా హ్యాపీ బర్త్డే పవన్ తేజ్, హ్యాపీ బర్త్డే పవన్ తేజ్ అని క్లాప్స్ కొడుతూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసాడనమాట పండు చూడండి, యాక్చువల్గా పండు ఫస్ట్ అసలు డ్రెస్సే వేసుకోలేదు. ఈ కేక్ ఆ థీమ్ అదంతా చూసి ఓకే వేసుకుంటానని లాస్ట్కి అయితే డ్రెస్ వేసుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, అంతా ఏంటబ్బా అని చూస్తున్నాడు. యాక్చువల్గా పండు ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే కంటే నాకు ఈ థర్డ్ బర్త్డేనే చాలా బాగా నచ్చింది. బట్ ఫస్ట్ సెకండే చాలా గ్రాండ్ చేసాము, కానీ నాకు ఇదే ఎందుకు హ్యాపీగా అనిపించింది అనమాట ఈ బర్త్డేలో. సో ఫస్ట్ బర్త్డే అంతా అత్త వాళ్ళ ఇంట్లో చేసామన్నమాట. సో అక్కడ అత్తమ్మ వాళ్ళు పిలిస్తే వచ్చారు. సెకండ్ బర్త్డే అమ్మ వాళ్ళ ఊరిలో చేసాము, అమ్మ వాళ్ళు పిలిస్తే వచ్చారనమాట. ఇక్కడ బెంగళూరులో మేము పిలిస్తే అందరూ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ అంటే మేము పిలిచిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి పండుని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడ చూడండి, డెకరేషన్ చాలా బాగుంది. సో నాకైతే ఈ థర్డ్ బర్త్డేనే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా ఆయన కూడా ఈ బర్త్డేనే చాలా బాగా జరిగింది అని అన్నాడు అనమాట. సో చూడండి, కేక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ బర్త్డే అయితే మేము కోకోమెలన్ థీమ్తో చేయించున్నాము, ఎందుకంటే ఫస్ట్ బర్త్డేలో కోకోమెలన్ వీడియోస్ చూసేవాడు అనమాట పండు యూట్యూబ్లో. ఇప్పుడు యాక్చువల్గా లిటిల్ భీమ్వి చూసేవాడు. తర్వాత ఈ కార్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న కార్స్ అంటే చేతిలో పట్టుకొని వదిలే పండు. కాబట్టి ఆ కార్ థీమ్ యాక్చువల్గా కేక్ సెలెక్షన్ కూడా పండునే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట, అన్ని ఇమేజెస్ చూసి. కాకపోతే కార్ ఉన్న ఇమేజ్ కేక్ అడిగాడు, అలాగే లిటిల్ మైటీ భీమ్ కావాలి నాకు అని అడిగాడు అనమాట. అందుకని మేము ఎక్స్ట్రాగా ఇది పెట్టించామన్నమాట. నాకైతే కేక్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగుండింది. ఇక్కడ ఎల్ఈడి బోర్డులో పవన్ తేజ్ అని రాసిన నేమ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఫాగ్ అంతా అయితే అయిపోయింది. అక్కడ చూడండి 2 పార్ట్స్లో వదిలారనమాట ఫాగ్ మొత్తము. యాక్చువల్గా అక్కడ ఎవరో పిల్లలంతా కాలు పెట్టేస్తున్నారనమాట, అది కూల్గా తగులుతుంది అని చెప్పేసి. చూడండి, పండు అయితే ఇంకా స్విచ్ ఆపరేట్ చేయడానికే చూస్తున్నాడు, బట్ అదే మూవ్ అవ్వట్లేదు అనమాట. ఆయన ఆఫ్ చేసి పెట్టారు మూవ్ అవ్వకుండా. ఇంకా మాకైతే ఒక ఫోటో తీసుకోండి అని అంటున్నారు. యాక్చువల్గా ఫొటోస్ ఎందుకు అంత నాకు మరీ గుడ్ అనిపించలేదు. ఓకే, యావరేజ్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ చూడండి, సరే కేక్ దగ్గరికి కూడా వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి అని చెప్పారు. పండు అయితే కేక్నే చూస్తున్నాడు అనమాట. కేక్ చాలా బాగా నచ్చింది పండుకి. కేక్ని ఎప్పుడెప్పుడు కట్ చేస్తామా అని ఆయన అయితే ఓకే కేక్ కట్ చేయొద్దు, కట్ చేయకుండా ఒక ఫోటో తీసుకోండి అని చెప్పారు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, మేమైతే ఫోటో తీసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఆ టైంకి అందరూ వచ్చేసారు. 8 పైన అయింది, 8:20 ఆ టైం అవుతూ ఉంటుంది కేక్ కటింగ్ అప్పుడు.
చూడండి పండు అయితే ఇంకా ఆల్మోస్ట్ యాక్చువల్లీ మార్నింగ్ అంతా కూడా ఆ రోజు పడుకోలేదన్నమాట, కొద్దిసేపు పడుకున్నాడు, ఆ తర్వాత అంతా పడుకోలేదు. ఇంకా చూడండి అందరూ అయితే వచ్చేసారు, ఇంకొంచెం ఫాగ్ పోతుంది, ఆ ఫాగ్ని అయితే చూస్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ యాక్చువల్గా కింద పవన్ తేజ్ కింద హ్యాపీ బర్త్డే తేజ్ అని పెట్టమన్నాం అనమాట. యాక్చువల్గా మేము హెచ్బిడి ప్లేస్లో టీఈచే పెట్టమన్నాము, బట్ వాళ్ళు హెచ్బిడి టీఈచే రెండు పెట్టారనమాట. హ్యాపీ బర్త్డే బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, సో తేజ్ నేమ్ రాపిద్దాము అనుకున్నాము. యాక్చువల్ ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా మేము టీఈజే అనే తేజ్ ఎల్ఈడివే తీసుకున్నాం అనమాట లెటర్స్. సో ఇక్కడ కూడా టీఈజే ఉంటే బాగుంటుందని అనుకున్నాం, కానీ ఆయన అయితే హెచ్బిడి టీఈజే రెండు పెట్టేశాడు. సో ఇప్పుడైతే కేక్ని ఫోటో తీస్తున్నాడనమాట. ఈ కేక్లో కూడా మేము యాక్చువల్గా 2 బ్లూ కార్స్ ఉన్న ప్లేస్లో వేరే కలర్ కార్ చెప్పాము, ఐ మీన్ పింక్ పెట్టమన్నాము, బ్లూ నిండా ముందు. సో ఆయన బ్లూని ఇటు సైడ్ తీసుకొచ్చి పింక్ని అటు సైడ్కి పెట్టేశాడనమాట. కేక్ కూడా చాలా బాగుంది, బట్ మేము చెప్పింది ఐ మీన్ 2 బ్లూ పక్క పక్కనే ఉన్నాయి, పింక్ని ఇటు మూవ్ చేసి బ్లూ అటు మూవ్ చేసింటే చాలా బాగుండేది అనమాట, ఇంకా బాగుండేది. ఇప్పుడు కూడా బాగుంది, బట్ ఆ క్లౌడ్స్, ఆ లిటిల్ మైటీ బీమ్ కూడా పండు ఏవైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ఫొటోసే పంపించామన్నమాట, ఇదే కావాలి అని చెప్పేసి. బట్ ఒక ఫోటో అయితే యాక్చువల్లీ బాల్ పట్టుకునేది ఉండే, అది రాలేదు, జస్ట్ హ్యాండ్స్ రైజ్ చేసి ఉండేదే ఉందన్నమాట. సో లిటిల్ మైటీ బీమ్ టోటల్ కేక్ సెలెక్షన్ అంతా పండుదే అనమాట, క్రెడిట్ గోస్ టు పండు. చాలా బాగుండింది కేక్ డిజైన్. ఇక్కడ 3rd బర్త్డే కాబట్టి 3 లెటర్, తర్వాత అక్కడ ఎల్ఈడి బోర్డ్ నేమ్ పవన్ తేజ్ అనమాట. ఒక్క పిక్ తీయండి అని అడుగుతున్నాను. పండు అయితే నైఫ్ పట్టుకొని రెడీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు కట్ చేస్తామా అని చెప్పేసి. యాష్క అయితే ఏదో మాట్లాడుతుంది పండుతో. ఇంకా అటు చూడండి ఒక పిక్ తీస్తాము అని అంటున్నారు, కానీ పండు ఇంకా స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్నాడేమో, ఫస్ట్ ఉన్న ఎక్సైట్మెంట్ పోయిందనమాట. ఇప్పుడైతే ఓకే అక్కడ నిలబెట్టే దానికోసం ఒక స్టూల్ లాంటివి తీసుకొచ్చారనమాట. ఎంతసేపు పాపం మా ఆయన మొయ్యలేడని వాళ్ళ బావ అయితే స్టూల్ తీసుకొచ్చి పెట్టాడనమాట. ఇంకా పండు అయితే దాని మీద నిలబడ్డాడు. ఒక ఫోటో సింగిల్గా ఒక ఫోటో తీయమని చెప్తుంటే వాడు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అని నైఫ్ తీసుకొని అట్లున్నాడు అనమాట. సింగిల్గా ఒక్క ఫోటో కూడా ఎందుకో సరిగ్గా రాలేదు. ఇక్కడ చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు వీడు, స్ట్రైట్గా నిలబడరా హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్తున్నాడు. వాడు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు, ఆ స్క్రీన్ మీద వస్తున్నాయి కాబట్టి అటు ఇటు చూస్తూ వాడు డ్యాన్స్ చేసినట్లు ఊగుతున్నాడు. తర్వాత ఇలా చెప్పమని ఆయన చెప్పారనమాట, విన్ సింబల్ లాగా అలా పెట్టమంటే పెట్టట్లేదు, అలా పెట్టు అంటే అలా పెట్టట్లేదనమాట. నేను పెట్టమని చూపిస్తున్నాను, యాష్క కూడా చూపిస్తుంది అలా పెట్టమని. ఓకే ఫైనల్గా అయితే ఒకసారి అలా అన్నాడు, ఓకే డన్ ఇప్పుడైతే అన్నాడనమాట. దాని తర్వాత హ్యాపీ బర్త్డే అంటుంటే వాడు క్లాప్స్ కొట్టుకుంటున్నాడు అనమాట. ఆ 3 లెటర్ ఉంది కదా, ఆ 3 ఎల్ఈడి లెటర్ తీసుకొని 3 నంబర్ని పైకి ఎత్తి ఇలా చూపించమంటున్నాడు పండునే. బట్ వాడైతే 2 చేతులు పైకి ఎత్తుతున్నాడు, ఒక చేత పైకి ఎత్తమంటే 2 చేతులు పైకి ఎత్తాడు, 3ని హోల్డ్ చేసుకొని. తర్వాత 3 అయితే నాకు ఇచ్చేసారనమాట. యాక్చువల్గా వాళ్ళు హోల్డ్ చేసి 3ని ఇట్లా అనమన్నాడు, అనలేదు. ఓకే ఇంక ఇప్పుడైతే డుంబు వచ్చాడనమాట, పండు బ్రదర్. ఓకే డుంబు కూడా ఎగ్జైట్, ఏంటి కేక్ కట్ చేయాలి అని. కేక్ కట్ చేసి నైఫ్ ఇచ్చేస్తే కేక్ కట్ చేస్తారనమాట. ఇద్దరు రెడీగా ఉన్నారు కట్ చేసేకి, బట్ ఆయన అయితే ఫొటోస్ తీసేకి కష్టపడుతున్నాడు. వీళ్ళు నిలబడమంటే నిలబడట్లేదు, ఐ మీన్ స్ట్రైట్గా నిలబడితే బాగా వస్తుంది కదా ఫోటో అని. ఆలోపు డుంబు ఏడ్చేశాడు, డుంబుని మా ఆయన ఇచ్చేశాడు. ఇంక పండు మళ్ళీ 3 లెటర్నే తీసుకున్నాడు అనమాట, మళ్ళీ ఇచ్చేశాడు నాకు. నేనేదో చెప్తున్నాను యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందో ఏమో. ఓకే అయిపోయింది హ్యాపీగా. యాక్చువల్గా ఇంత లెంత్ వీడియో ఉంది కాబట్టి ఈ వీడియో అంతా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి లేట్ అయిందనమాట. మొత్తం బర్త్డే ఆ రోజు అరౌండ్ 1 అవర్ వరకు సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది మధ్య మధ్యలో కూడా కట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే కంప్లీట్ వీడియో ఉంది.
నేనైతే ఈ వీడియో బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాము అనుకున్నాను కానీ బట్ చేయలేదు. దాని తర్వాత కూడా మ్యూజిక్ పెట్టి చేశాను, బట్ మళ్ళీ ఎందుకో డిలీట్ చేశాను అనమాట. నేను వాయిస్ చెప్పి నా ఫీలింగ్స్ చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకని వీడియో మళ్ళీ రీపోస్ట్ చేయడానికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే అందరూ ఇప్పుడైతే స్పార్క్ క్యాండిల్ ఇక్కడ పెట్టాడనమాట. మమ్మల్ని అయితే కేక్ కట్ చేయొద్దు, జస్ట్ కట్ చేస్తున్నట్లు ఫోర్స్ పెట్టండి అని అంటున్నారనమాట ఆయన. యాక్చువల్గా ఒక ఫోటో కోసం ఫస్ట్ అయితే ఆ స్పార్కిల్ క్యాండిల్ మిడిల్లో పెట్టున్నాము, దాని తర్వాత అయితే సైడ్కి పెట్టారనమాట. స్పార్కిల్ అంతా సైడ్కి పడిపోతాయి, కేక్ మీద పడిపోకుండా అని చెప్పేసి ఇప్పుడైతే కేక్ని వెలిగిస్తున్నారనమాట. అన్న అయితే వెలిగించాలా వద్దా అంటే వద్దు అంటున్నాడు. సో ఫైనల్గా అయితే వెలిగించేశారనమాట. ఏదో చెప్తున్నారు, ఏం చెప్పారో యాక్చువల్గా తెలియదు, నేను కూడా వినలేదు, ఏదో చెప్పారు. సో మళ్ళీ అయితే ఆపేశారు. మళ్ళీ ఎందుకు ఆపేశారో మరి ఎవరైనా ఏదైనా అన్నారు, మేబీ లైట్ ఆపాలని చేశారో లేదంటే ఏమో తెలియదు. పండు అయితే హ్యాపీ అని హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడైతే ఆ స్పార్కిల్ క్యాండిల్ వెలిగించాలా వద్దా అని ఎందుకు డిలే చేశారో నాకైతే ఐడియా లేదు. సో వీడియో అంతా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అయితే మొత్తం షూట్ చేశారనమాట. అన్నకి చాలా థ్యాంక్స్. సో ఆ అన్న ఎవరు అనేది కూడా వీడియోలో మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. నేను పండు ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అందరినీ అయితే ఎవరెవరు వచ్చారో అందరినీ చెప్తాను నేను ఇక్కడ, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో పండు బర్త్డేకి విషెస్ చెప్పడానికి, పండుని బ్లెస్ చేయడానికి చాలామంది వచ్చారనమాట. చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా. ఇక్కడైతే మా తోడుకోళ్ళు వీడియో తీస్తుందనమాట ఆ సెల్లో. ఓకే, ఎందుకు చైర్ తెచ్చారు? ఓకే, డుంబుని వాళ్ళ నాన్న ఎత్తుకొని ఉన్నాడు, డుంబుని కూడా నిలబెట్టాలి అని చెప్పి చైర్ తెమ్మంటే చైర్ తీసుకొచ్చారనమాట. సో ఆ చైర్ మీద అయితే డుంబు నిల్చోవాలి అని చెప్పేసి, బట్ మరీ అయితే ఆ చైర్ని ఎందుకో మళ్ళీ పక్కకి వేసేసారనమాట, అటు సైడ్కి వేసేసారు. ఇప్పుడైతే స్పార్కిల్ క్యాండిల్ని వెలిగించేశారు. ఏ పండు ఫేస్ చూడండి, హ్యాపీ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే నైఫ్ కూడా వాళ్ళ నాన్నకి ఇచ్చేసి హ్యాపీ అందరూ హ్యాపీ బర్త్డే పవన్ తేజ్ అందరూ హ్యాపీ బర్త్డే చెప్పి క్లాప్స్ కొడుతున్నారు. ఈవెన్ పవన్ తేజ్ కూడా క్లాప్స్ కొడుతున్నారు అనమాట. ఈ మధ్య పండుని బాబు పండు అంటే నేను పండునో, నేను బాబునో, నేను పవన్ తేజ్ అని పేరు చెప్పడం కూడా నేర్చుకున్నాడు అనమాట. ముందైతే పండు అనే చెప్పేవాడు, ఇప్పుడు పవన్ తేజ్ అని చెప్పేస్తున్నాడు. సో పవన్ తేజ్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్టెడ్. కేక్ కట్ చేస్తున్నారు. సో అందరూ రండి అని యాష్క వచ్చింది, మా అన్న కొడుకు మా అన్న కూతురు వచ్చారు, చిన్నవాడు వచ్చారు, డుంబు కూడా ఉన్నాడనమాట. సో డుంబు కూడా కేక్ కట్ చేయాలని యాక్చువల్గా, సో అందుకని తీసుకొని కేక్ కట్ చేయించాము. డుంబు చేతిలో ఒక నైఫ్, యాక్చువల్గా ఎక్స్ట్రా నైఫ్ అడిగి మరీ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ చూడండి, ఓకే ఇద్దరు అయితే హ్యాపీ బర్త్డే అందరూ కలిసి పట్టుకొని పండు కేక్ని అయితే కట్ చేసేసారు. ఏ చూడండి, పండు దాన్ని కట్ చేసిందాన్ని నోట్లో పెట్టుకోవాలని అనమాట. ఓకే వాడికి పెట్టమని చెప్తున్నాడు, మేబీ ఒక ఫోటో తీసేకి. కేక్ అయితే పండుకి ఎవరు ఫస్ట్ పెడతారు? పండుకి కేక్ ఎవరు పెడతారు? నేనే పెడతాను. హ్యాపీ బర్త్డే పండు తినేసాడనమాట, దాన్ని పెడతాను. సో అప్పటికే 8:30 అవుతుంది అనుకుంటా టైం. పాపం పండుగ ఆకలేస్తున్నట్లుంది. కేక్ అయితే తినేసాడనమాట. కొంచెం పెట్టండి ఫోర్స్ ఇవ్వమంటే వాడు తినేస్తున్నాడు. యాక్చువల్గా చూడండి, మొత్తము నాకంతా కేక్ పెట్టండి నేను తినేస్తాను, కొంచెం పెట్టండి అని చెప్తున్నారు. వాడేమో ఓకే తినేస్తున్నాడు అనమాట. చూడండి, వాళ్ళ నాన్న మళ్ళీ నెక్స్ట్ పెడుతున్నాడు, వాళ్ళ నాన్న పెట్టింది కూడా తినేసాడు అనమాట. పాపం పండుగ ఆకలేస్తున్నట్లుంది. తినేసి ఓకే డుంబుతో కూడా పెట్టించుకున్నాడు అనమాట, అది కూడా తినేసాడు. డుంబు కూడా పెట్టాడు కానీ డుంబుకి పెట్టలే, డుంబు నాకు పెట్టలేదు అని చూస్తున్నాడు అనమాట. చూడండి, ఓకే తినట్లేదు వాడు కేక్, ఎందుకో పండుకే పెట్టాలని ట్రై చేస్తున్నాడు అనమాట. ఓకే పండు వాళ్ళ నాన్న నైఫ్ తీసుకొని ఇచ్చేసాడనమాట. ఆ కేక్ తీసేయండి అని చెప్తున్నారనమాట. ఇంకా కేక్ తీసేసి కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి
పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చేస్తున్నారు. అలాగే డిన్నర్ కూడా ఉందన్నమాట. సో లేట్ అయిపోతుంది అని కేక్ కటింగ్ చేసేసాము. ఇంకా బయట పెట్టేస్తాము అని చెప్తుంటే ఫొటోస్ తీసాయన, ఒక ఫొటోస్ తీసుకోండి కేక్ ఉన్నప్పుడు అని చెప్పారనమాట. ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారో తెలియదు. ఓకే, మీరు ముగ్గురు ఉండండి, ఒక ఫోటో తీస్తాను అని చెప్తున్నారు. డుంబు అయితే ఏడుస్తున్నాడు ఎందుకో. ఓకే, డుంబు ఏడ్చేస్తున్నాడు. ఓకే, డుంబుని వాళ్ళమ్మ వచ్చి తీసుకెళ్ళిపోయిందనమాట. డుంబు ఏడ్స్తున్నాడు. తర్వాత ఇక్కడ అందరూ గెస్ట్స్ అంతా కూడా కూర్చొని ఉన్నారనమాట. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. ఓకే, ఈ రూమ్ సీటింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ అనమాట. సో ఎక్స్ట్రా పర్సన్స్ కోసం చైర్స్ వేసి కూర్చోబెట్టారనమాట. ఇక్కడ చూడండి డెకరేషన్ రూమ్ అంతా ఎలా ఉందో చూపిస్తున్నాను. చాలా బాగుందన్నమాట. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కొద్ది మంది గెస్ట్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. అలాగే ఓన్లీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఒక 2, 3 లేదా 4 సెలబ్రేట్ చేసుకోవాలన్నా లో బడ్జెట్లో చాలా బాగా డెకరేషన్ అంతా చేసి వాళ్ళే ఈవెన్ కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ అది వద్దు అని చెప్పేసి మనము ఇలా థీమ్డ్ కేక్ చేసుకున్నాము అంతే. మన ఇష్టం అనమాట. వాళ్ళకి కేక్ చెప్పా కూడా వాళ్ళు ఒక స్మాల్ కేక్ తీసుకొస్తారనమాట. అది కూడా దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సో అన్నీ ఇక్కడ ప్యాకేజ్ లాగా అనమాట. ఒక్కోదానికి ఈచ్ ఇండివిజువల్గా మనం ఏం కావాలని అడిగితే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. బట్ ఈచ్ వన్కి ప్రైస్ అనమాట. సో ఇక్కడ వీళ్ళంతా ఆ క్లౌడ్స్ కార్స్ కావాలని పిల్లలంతా ఆ క్లౌడ్స్ స్టిక్స్ ఉన్నాయి కదా లిటిల్ బీమ్స్ పక్కన, సో ఆ స్టిక్స్ అయితే వీళ్ళకి కావాలని. ఓకే, ఎవరో రావాలనుకుంటా ఏదో పిలుస్తున్నారు. సో పండు అయితే కేక్ కొంచెం తిన్నాడు. ఇప్పుడు ముందు అయితే మా అత్త వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫోటో తీసుకున్నాము. తర్వాత అమ్మ వాళ్ళతో ఒక ఫోటో తీసుకుంటాము. సో ఫోటో సెషన్ అనమాట. ఇప్పుడు అందరూ ఫొటోస్ తీయించుకుంటారు. బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత అవసరమా, ఎందుకు మనీ వేస్ట్ ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, మనీ అంతా ఇవన్నీ కాదు, కానీ వేస్ట్ అయింది, మనీ వేస్ట్, వాళ్ళకి గుర్తుండదు. ఎందుకు గుర్తుంటుంది, చిన్నపిల్లలు ఇలా అనేవాళ్ళు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అంటే, బట్ ఈ మెమరీస్ ఉంటాయి కదా, ఖచ్చితంగా పండుగకి ఇప్పుడు గుర్తుండకపోవచ్చు, బట్ హీ విల్ రిమెంబర్. ఈవెన్ ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తే ఓకే నా హ్యాపీ, కార్లో వచ్చాను, పొగలు వచ్చాయి, ఇలా చెప్తున్నాడు అనమాట. సో పండు బ్రెయిన్ అయితే రికగ్నైజ్ చేస్తుంది కదా ఏం జరుగుతుంది అనేది. ఇది ఒక ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫీలింగ్, ఆ మెమరీస్కి మనము వాల్యూ కట్టలేమన్నమాట. ఎంత మనీతో ఈక్వల్ చేయలేమన్నమాట. మనీకి ఇంత అని చెప్పేసి. ఎందుకంటే దీస్ ఆర్ ప్రైస్లెస్. ద మెమరీస్ ఆర్ ద స్వీట్ మెమరీస్ అండ్ ద మూమెంట్స్ హీ ఎక్సైటెడ్, ఎవ్రీథింగ్ ఆర్ ప్రైస్లెస్. సో అలా నేనైతే ఆ వే ఆఫ్ థింకింగ్లోనే పండు బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మేము సెలబ్రేట్ చేసాము. ఈవెన్ ఫస్ట్ బర్త్డే అయినా, సెకండ్ బర్త్డే అయినా, థర్డ్ బర్త్డే అయినా ఇంతటితో స్టాప్ చేస్తాము. ప్రతి బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తాము, బట్ మరి ఇలా కాదు. బట్ బర్త్డే అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే ఇది ఎక్కడ హిందూ కల్చర్ కాదు అలా అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు బట్ పుట్టిన తేదీ అనేది ఉంటుంది కదా, దాన్ని చాలా మనం ఆ రోజే పుట్టింటాము అంటే మనకి జన్మ ఇచ్చిన రోజుని మనం మర్చిపోకూడదు, కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అవేమి ఇంగ్లీష్ కల్చర్ నుంచి వచ్చింది ఇవంతా కాదు, హిందూ సాంప్రదాయాల్లో కూడా ఉందన్నమాట. పుట్టినరోజు పండుగలాగా జరుపుకునే వాళ్ళు పూర్వకాలంలో కూడా. సో ఆ పుట్టినరోజు వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని ఒక 4-5 మందికి భోజనాలు పెట్టడం కానీ అలా చేసేవాళ్ళు అనమాట. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కానీ ఆ రోజంతా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చిందనమాట ఈ ట్రెండ్ అంతా, కేక్ కట్ చేయడము, ఇది చేయడం అని. ఆ కేక్ ప్లేస్లో ఏంటంటే ఏదైనా స్వీట్ చేసుకొని అలా తినిపించుకునే వాళ్ళు అనమాట. బర్త్డే హ్యాపీ మూమెంట్ అలా అని చెప్పేసి బంధువులు అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ పార్టీ అని ఇలా చేసుకుంటున్నారు.
ఎవరు ఏమైనా అనుకునే వాళ్ళు అనుకొని అనేవాళ్ళు అనని, బట్ పవన్ తేజ్ బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ అయితే చేశారు. చాలా బాగా అందరూ వచ్చారు. లోపల ఏ ఫీలింగ్స్ ఉన్నా కూడా పైకైతే అందరూ బ్లెస్ చేసి వెళ్ళారనమాట. ఇప్పుడు చూడండి, ఓకే, ఆ మెమరీస్ అయితే పండుకి గుర్తుంటాయి అని నేను నమ్ముతాను అనమాట. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడికి వీడియో ఉంటే లేదా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపిస్తే ఇక్కడ నువ్వే అని చెప్తే ఓకే, ఖచ్చితంగా పండు గుర్తు చేసుకుంటారనమాట. ఓకే, నా బర్త్డే ఇలా జరిగిందా, 3rd year ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నానా, 3 years కంప్లీట్ అయినప్పుడు అలా ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నారు, నా వాళ్ళంతా ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది, ఓకే వీళ్ళంతా ఎవరు, ఓకే మనము ఓకే ఫ్యూచర్లో ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, వీళ్ళంతా అని కూడా తెలుసుకుంటాడనమాట. సో మనం అన్ని అకేషన్స్ ఏమి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము ఏదైనా మన లైఫ్లో అంటే పెళ్ళి చేసుకుంటాం అనమాట. సో పండు పెళ్ళి ఏజ్ వచ్చే టైంకి ఏమి అవుతుందో ఏమో తెలియదు కదా, బట్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయాలనుకున్నాము అనమాట. సో అలా సెలబ్రేట్ చేసాము. నాకు ఫస్ట్ బర్త్డే వీడియో మన ఛానల్లో లేదనమాట. అప్పటికి ఇంకా ఛానల్ స్టార్ట్ కాలేదు, పండు ఫస్ట్ బర్త్డే అప్పటికి. సో సెకండ్ బర్త్డే అప్పటికైతే ఛానల్ ఉంది అనమాట. సో సెకండ్ బర్త్డే వీడియో కూడా మన పవన్ తేజ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సెకండ్ బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. బట్ 2 birthdays కన్నా నాకు ఈ 3rd birthday నాకు అండ్ మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్యామిలీ అంతా వచ్చారు, అప్పుడు కూడా ఫ్యామిలీ అంతా వచ్చారు. ఏమంటే ఫ్రెండ్స్ రాలేదన్నమాట. సో ఫ్యామిలీ అంతా ఫస్ట్ బర్త్డేలో ఉన్నారు, సెకండ్ బర్త్డేలో ఉన్నారు. ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట. సో ఇది కూడా ఉండాలి అని చెప్పేసి మేము ఇక్కడైతే సెలబ్రేట్ చేసాము. అందరూ ఉండాలి కదా, అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి పవన్ తేజ్కి ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, మేమైతే పండు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీతో ఒక పిక్ తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత పండు ఏదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. వాళ్ళ నాన్నతో అయితే మాట్లాడాడు ఇందాక. దాని తర్వాత అయితే పండుకి ఒక ఫోటో తీస్తారా అనుకుంటే ఒక్కటి కూడా తీసుకోలేదన్నమాట. యాక్చువల్గా అక్కడ అక్షింతలు పెట్టున్నాము, ఆ అక్షింతలు అయితే ప్లేట్లో వేసి పెట్టున్నాము. అవి కొంచెము ఎవరో అట్లా త్రో చేశారనుకుంటా. సో ఆ ప్లేట్ని మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను నేను. అక్షింతల్లో గులాబీ పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. పూలు అక్షింతలో వేసి బ్లెస్ చేస్తున్నారు. ఈవెన్ చిన్ను కూడా వేయాలని చెప్పి వాడికి వేస్తుందన్నమాట. ఆ క్లౌడ్ని మాత్రం చేతిలో ఉంచి పండు వదలలేదు, తర్వాత వదిలేస్తాడులేండి, చూద్దాం వదులుతాడో వదలడో. సో ఏంటబ్బా నా గుండు మీద పడుతున్నాయి ఏంటో అనుకుంటా అంటాడు వాడు. ఏంటో పడుతున్నాయి అక్షింతలు. సో అక్షింతలు ఓకే, మనస్ఫూర్తిగా బ్లెస్ చేసినా చేయకపోయినా పండు అయితే ఎప్పటికీ హ్యాపీగా ఉంటాడు. సో దేవుడు అన్నీ చూస్తుంటాడు కదా. సో చిన్నపిల్లలకైతే ఏమీ కానివ్వడు, చిన్నపిల్లల మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అంత స్వచ్ఛమైన మనసు ఉన్న టైంలోనే మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట. పండు వాళ్ళ అత్త అయితే వచ్చేసింది, పండు వాళ్ళ అత్త పండుని బ్లెస్ చేసింది. బట్ ఫోటో అయితే తీశాడు, బట్ పండు వాళ్ళ మామ కూడా ఉండాలి కదా. సో ఆ అన్నని కూడా రమ్మని పిలుస్తున్నాము, ఒక్క ఫోటో తీసేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అని అన్నామన్నమాట. ఆలోపు వేరే వస్తున్నారు. సో మేమైతే ఫస్ట్ ఒక పిక్ తీసుకొని తర్వాత 1 నిమిషం అని చెప్పామన్నమాట. యాషిక వచ్చింది, యాషిక వాళ్ళ మమ్మీ డాడీ పండు నేను మా ఆయన ఉన్నాము. సో ఒక ఫోటో అయితే తీయండి త్వరగా అని చెప్తున్నామన్నమాట. యాషిక ఆల్సో ఎక్సైటింగ్, ఎందుకు ఓకే అక్షింతలు వేస్తున్నారనమాట. ఓకే, వాడు గుండు మీద నుంచి తుడి చేసుకుంటున్నాడు. యాక్చువల్గా పండుగ లాస్ట్ మంతే గుండె అయింది అనమాట, 1 month కూడా కాలేదు. గుండు కొంచెమే హెయిర్స్ వచ్చాయి. పండు వాళ్ళ నాన్న ఇద్దరు గుండు చేయించుకున్నారు. చూడండి అందరూ వెళ్ళిపోయారు. పండుకి వాళ్ళ నాన్నకి ఒక ఫోటో తీస్తున్నాడు ఆయన, పవన్ తేజ్.
ఎవరి బర్త్డే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మేము ఒక ఏవీ ప్లే చేసామన్నమాట. సో ఏవీలో అయితే అన్ని పండు స్వీట్ మెమరీస్ చిన్నప్పటి నుంచి ఉన్నవంతా ఇవైతే మాల్లో పండు అంతా ఆడుకునేది, తర్వాత మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసింది, ఆడుకునే వీడియోస్ అలా చాలా తీసామన్నమాట. దానికి ఒక సాంగ్ పెట్టేసి ఆ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది విత్ సాంగ్ అనమాట. ఇది చూడండి, ఇంటి దగ్గరే టెడ్డీ, పండుగ ఆ టెడ్డీ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ టెడ్డీని ఇట్లా పట్టుకొని బాగా ఆడుకుంటూ ఉంటాడు, చిన్న టెడ్డీ అది. సో పండు ఇంకా అప్పటికి 1 year అయిపోయింది అనుకుంటా, అలా అంత చిన్నగా ఉన్నప్పుడు. 1 year, ఓకే 1 year కూడా కాలేదేమో మేబీ, 1 year అయిపోయింది, ఫస్ట్ బర్త్డే అయిపోయిందా. బ్యాక్గ్రౌండ్ వీడియోలో కనిపిస్తున్నాడు కదా అది. తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేశారు, సో స్క్రీన్ సరిగా కనిపించట్లేదు అనమాట. సో డార్క్లో అయితే ప్రొజెక్టర్ బాగా కనిపిస్తుంది కదా. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళకి వస్తున్నారనమాట. వీళ్ళైతే మేము ఉంటున్న బిల్డింగ్ ఓనర్ వాళ్ళు అనమాట. సో మేము రెంట్కుంటున్న బిల్డింగ్ ఓనర్ వాళ్ళు, ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారనమాట. థ్యాంక్స్ మీకు. వాళ్ళకి ఆ సన్న, ఆ పాప నిదీప. చూడండి పండు ఇలా చూస్తున్నాడు అనమాట, వచ్చేసాడు. సో యాక్చువల్గా ఓకే పండు ఇంకా నిలబడుకోలేకున్నాడు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా కింద పడేశాడు అనమాట. అమ్మ కింద పడిపోయింది అని చెప్తున్నాడు. సో ఒక పిక్ అయితే తీశారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేశారు, పండుని బ్లెస్ చేశారు, వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ అంటే ఫస్ట్లోనే తీసుకున్నాం కదా, ఎవరిని ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదనమాట. ఓన్లీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అత్త వాళ్ళ ఫ్యామిలీ అంతే. సో వాళ్ళ 2 ఫ్యామిలీస్ ఫస్ట్లో ఒక పిక్ తీసుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా అంతా ఇక్కడ వాళ్ళే అనమాట. ఫ్యామిలీని ఎవరిని పిలవలేదు, రిలేటివ్స్ని అంతా పిలవలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు, సెకండ్ బర్త్డే అప్పుడు రిలేటివ్స్ అందరినీ పిలిచి చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడైతే దట్టు బెంగళూరు కదా, చాలా లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఎవరిని పిలవలేదు, మేమే ఇక్కడ ఇలా సింపుల్గా ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఏవీ ప్లే అవుతుంది, ఆ ఏవీని కూడా అన్న వదలకుండా బాగా వీడియో తీస్తున్నారు. తర్వాత నెక్స్ట్ అయితే ఎవరు వచ్చారు? మేము రెంట్కుండే ఇంటి దగ్గర కింద ఉంటారనమాట, జితిన్ అని, పండు ఫ్రెండ్ అనమాట. ఆడుకునేటప్పుడు ఫ్రెండ్, పవన్ తేజ్ ఛానల్లో వీడియోస్లో కూడా ఉండింటాడు చూడండి, జితిన్ అని. జితిన్ పండు ఫ్రెండ్ చూస్తున్నాడు. పండు అక్షింతలు వేసాక ఇలా అనుకుంటున్నాడు అనమాట. జితిన్ వాళ్ళ మమ్మీ డాడీ జితిన్ వచ్చారు. థ్యాంక్ యూ జితిన్. ఇక్కడ చూడండి, పండుగ జితిన్ ఏదో గిఫ్ట్స్ తీసుకొచ్చాడు, ఏంటా అని పండు చూసి మళ్ళీ అక్కడ ఇచ్చేస్తున్నాడు అనమాట. సో ఒక ఫోటో అయితే వాళ్ళతో తీసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి రెడీగా ఉన్నారనమాట. సో ఆ ఫొటోస్ తీసే ఆయన కూడా ఒక ఫోటో తీసాక మళ్ళీ ఆ ఫోటో బాగా వచ్చిందా లేదా అలా చూసుకుంటున్నారనమాట. ఇంకా నెక్స్ట్ తేజ ఆంటీ వాళ్ళు వచ్చారు. ఈ ఆంటీ పక్కన, ఇటు పక్క ఉండే ఆంటీ ప్రొద్దుటూరు అనమాట, ప్రొద్దుటూరు ఆంటీ ఇక్కడే ఉంటారు, మా వీధిలోనే రెంట్కి ఉంటారు. వీళ్ళు మా ఎదురింట్లో ఉంటారు, తేజ ఆంటీ వాళ్ళు. తేజ ఆంటీ వీళ్ళ కార్తీక్ అంతా మీకు వీడియోస్లో కనిపించి ఉంటారనమాట. పవన్ తేజ్ ఛానల్లో కార్తీక్ అబ్బాయి పేరు, పండు ఫ్రెండ్ అనమాట. చూడండి, ఎందుకో ఫోటోకు రావట్లేదు. ఈ ఆంటీ కూడా మా వీధిలోనే ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ తేజ ఆంటీ. ఇంకా కార్తీక్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మాన్య వాళ్ళ మమ్మీ. మాన్య కనిపించట్లేదు. యాక్చువల్గా ఆ పవన్ తేజ్ ఆ ఎల్ఈడి బోర్డు ఇటు సైడ్ పెట్టి 3 LED కానీ అక్షింతలు కానీ ఇటు సైడ్ పెట్టింటే బాగుండేదేమో. మాన్య కనిపించలేదని పైకి ఎక్కేసింది అనమాట. ఇక్కడ చూడండి, మాన్య పండుకి ఫస్ట్ బెంగళూరు వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ మా ఇంటి పక్కలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇల్లు కాల్ చేసి వేరే వీధిలోకి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడైతే టచ్లో లేదు. యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే మాన్యాన్ని బాగా గుర్తుపట్టేవాడు పండు. ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గర వెళ్ళిపోయారు. అందులోనే స్పెట్స్ పెట్టుకొని వచ్చింది మాన్య, గుర్తుపట్టలేదేమో పండు. ఇంకా హ్యాపీ బర్త్డే విష్ చేసి మాన్య వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతున్నారనమాట. థ్యాంక్ యూ మాన్య. నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేది
వీళ్ళు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా వీళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటారనమాట. అన్న వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ బెంగళూరులో ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చేసారనమాట, పండుని బ్లెస్ చేశారు. సో వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అత్తమ్మని పిలుస్తున్నారనమాట ఫోటోకి రమ్మని. ఇక్కడ చూడండి, మా అత్తమ్మ అయితే వచ్చేసారు. మళ్ళీ పండు వాళ్ళ అత్తని కూడా పిలిచారు. మేమంతా ఒక ఫోటో తీయమని చెప్తే ఒక ఫోటో తీస్తున్నారా అన్న. సో పండునైతే వీళ్ళు కూడా బ్లెస్ చేసి అందరూ వచ్చి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ అక్క, అందరికీ థ్యాంక్ యూ. పండుకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు బాబు, హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. అందరూ అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారు వెయిట్ చేయండి, చెప్తాను. ఈలోపు పండు అయితే ఇంకెంతసేపు నన్ను ఈడ నిల్చోబెడతారు, తీసుకెళ్ళి పోండి అన్న ఫీలింగ్ ఉంటుందేమో మనసులో. ఇక నెక్స్ట్ వస్తున్నది అయితే మా ఆయన ఫ్రెండ్ అంట. వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఒకే రూమ్లో ఉండేవాళ్ళంట. యాక్చువల్లీ ఈ అన్న ఫస్ట్ ఇంకా మా ఆయన కేక్ కోసం వెళ్ళి ఉన్నారు. మేము అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఆ పార్టీ హాల్ బయట ఉన్నప్పుడు లక్ష్మణ్ అని ఎవరినో అడిగారంట. సో పవన్ తేజ్ బర్త్డే అని. నేను వచ్చి ఎవరో వాళ్ళు నాకు తెలియదు అని అన్నాను. యాక్చువల్గా ఆ అన్నని ఎప్పుడు నేను చూడలేదన్నమాట. సో అన్న మా ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. వచ్చారు అన్న వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఇద్దరు పాపలు. చూడండి ఇక్కడ కూడా ఆ పాప, చిన్న పాప కనిపించట్లేదు. పవన్ తేజ్ బోర్డు వెనకాల ఉంది ఆ పాప ఫేస్. సో అదే ఆ పవన్ తేజ్ బోర్డు ఇటు సైడ్ అక్షింతలు ఉన్న ప్లేస్లో అలా ఉంటే మేబీ ఆ పాప కూడా కనిపించేది అనమాట. అలా ఎవరైనా 4 members అలా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఓకే, లేదా అంటే ఈ అన్న పాపను ఎత్తుకుని ఉంటే సరిపోయేది. ఓకే అన్న, థ్యాంక్ యూ, అందరూ వచ్చారు. నెక్స్ట్ వస్తున్నారు నేను బిఫోర్ మ్యారేజ్ ఈ మేడం కొలీగ్ కమ్ ఫ్రెండ్ అనమాట, చాలా మంచిది. ఈ మేడం వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. పాప సో చూడండి హ్యాపీ బర్త్డే చెప్తుంది, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. పండుకి పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చింది. ఆ బాబు యాక్చువల్గా చూడండి, ఆ బాబు ఎక్కడో చూస్తున్నాడు, ఫోటోకి చూడమంటే వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. సో పండుగ అయితే అక్షింతలు వేసి హ్యాపీ బర్త్డే అని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, అందరూ వచ్చారు, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ కూడా మా ఆయన ఫ్రెండే వస్తున్నారు. మా ఆయన ఫ్రెండ్ అంటే వాళ్ళ వైఫ్ రాలేదు, వాళ్ళ పాప వచ్చిందనమాట. ఆ పాప నాన్న ఎత్తుకున్నారు కాబట్టి ఈ ఫోటోలో కనిపిస్తుంది. మేబీ దించితే ఇటు సైడ్ మేబీ నాకు వీడియో చూస్తున్నప్పుడు అనిపించింది ఈ పవన్ తేజ్ ఎల్ఈడి బోర్డు ఇటు సైడ్ పెట్టేసి, లేదా 3 అయినా ఇటు సైడ్ పెట్టేసునంటే, ఇంకొక స్టూల్ వేసేసి ఇది కొంచెం డౌన్ చేసునంటే బాగుండేది అనిపించింది. కానీ ఆ థీమ్ అలా వాళ్ళు సెట్ చేసి పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చారు లడ్డు వాళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా మా బిల్డింగ్లో మా ఇంటి పక్కన ఉంటారనమాట. సో లడ్డు అయితే మాన్య, కార్తీక్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ పరిచయమైన ఫ్రెండ్ పండుకి లడ్డు అనమాట. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పండు అయితే లడ్డు ఇల్లుకు పో అనేవాడు, ఇంకా సరిగ్గా మాటలు రాకముందు. ఇప్పుడైతే లడ్డు రా అంటాడు. సో లడ్డు వాళ్ళు అంతా వచ్చారు. థ్యాంక్ యూ లడ్డు, పండు థ్యాంక్ యూ లడ్డు. ఇంకా నెక్స్ట్ వచ్చారు, వీళ్ళు కూడా మా ఇంటి పక్కనే ఉంటారనమాట. వీళ్ళు వచ్చేసి పండుని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ పండు, అక్క అంటూ ఉంటాడు. పండుని బయట అంటూ ఉంటుంది. వీళ్ళు తెలంగాణ అనమాట. సో తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు అనమాట. మా ఇంటి పక్కలో ఉంటారు. పండుని వచ్చి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ అబ్బాయి మా బిల్డింగ్లోనే పైన ఉంటారనమాట. రెండుకి వీళ్ళ వైఫ్ ఊరు వెళ్ళిందంట కాబట్టి ఈ అబ్బాయి ఒక్కడే వచ్చారు. థ్యాంక్ యూ పండుకి బ్లెస్ చేయడానికి వచ్చారనమాట. హ్యాపీ బర్త్డే పవన్ తేజ్, హ్యాపీ బర్త్డే పండు అని చెప్తున్నాడు. పండు మాత్రం ఎవరు అక్షింతలు వేసినా కూడా ఆ గుండు మీద నుంచి తుడిచేసుకుంటున్నాడు కిందకి వేసేదానికి. తర్వాత పండు చిన్న ఫ్రెండ్స్లలో లాస్ట్ ఫ్రెండ్స్ మా బిల్డింగ్లో వీళ్ళే అనమాట. వీళ్ళ తర్వాత ఇంకెవరు ఫ్రెండ్స్ కాలేదు పండుకి. మిగతా అందరూ వచ్చారు కదా, జితిన్, లడ్డు, కార్తీక్, మాన్య, వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరు పరిచయం అయ్యారనమాట. వీళ్ళు కూడా మా బిల్డింగ్లోనే ఉంటారనమాట.
ఇంకా చూడండి దర్శితను హేత్విక్ వీళ్ళు. సో పండు చూడండి దర్శితని అక్క 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 అని ఫస్ట్లో బాగా ఆడుకునేవాడు అనమాట. ఈ పాప స్కూల్లే అనమాట పండు కూడాను. చూడండి వాళ్ళ అక్షింతలేను వాడు గుండు మీద నుంచి తోసేసుకొని అవి కూడా నిలబడట్లేదు, జుట్టు నిండా నిలబడి ఉంటాయేమో, గుండు మీద అన్ని జారి కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో థ్యాంక్ యూ వాళ్ళకి కూడాను. దర్శిత, హేత్విక్, వాళ్ళ మమ్మీ డాడీ అందరూ వచ్చారు. నెక్స్ట్ వచ్చారు ఈ అన్న, మా ఆయన ఫ్రెండ్ అనమాట. మా ఆయన యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ వీళ్ళంతా కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళంట. సో ఈ అన్న కూడా వచ్చారు. థ్యాంక్ యూ అన్న, పండుని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే పండు ఎక్కడో చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నావు పండు నువ్వు? తర్వాత వీళ్ళు కూడా మా ఆయన ఫ్రెండ్స్ అనమాట. ఈ అన్న ఒక్కడు తెలుసు మా ఆయన ఫ్రెండ్స్లో. వీళ్ళు కూడా పాప బాబు అంతా వచ్చారనమాట. ఏదో చెప్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆ పాపకు కూడా అక్షింతలు కావాలి అని అడిగిందంట. చూడండి వాళ్ళ అక్షింతలు వేసి వేయగానే పండు కిందకైతే తోసేస్తున్నారు వాటిని. మరి ఫోటోకి మాత్రం పోస్ట్ ఇవ్వట్లేదు. దాని తర్వాత అక్కడ చూడండి అన్న అని ఫోటో తీసుకున్నాము. ఫోటో తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఈ వీడియో అంతా మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఒక అన్న షూట్ చేస్తున్నాడు అని. ఆ అన్న ఒక్కరు లేరు, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. సో ఆ అన్నని ఫోటో తీసే కోసం ఈ అన్నకి చెప్తున్నాను అనమాట. అన్న మీరు వీడియో తీయండి, ఆ అన్న ఫోటో తీసుకుంటారు అని చెప్పేసి ఆ అన్న అయితే ఫోన్ ఆ అన్నకి ఇచ్చేసి వచ్చేసినాడు అనమాట. సో ఈ అన్నే అనమాట, ప్రీతి అని చెప్తుంటాను. మా ఫ్రెండ్ దమ్ బిర్యానీ చేసిందని మన ఛానల్లో కూడా పెట్టాను. సో ఆ పాప వాళ్ళ ఆయన అనమాట. ఆ పాప యాక్చువల్గా డెలివరీ అయ్యా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకని రాలేకపోయింది. వాళ్ళ ఆయన పంపించింది. థ్యాంక్ యూ ప్రీతి, థ్యాంక్ యూ అన్న. వీడియో అంతా షూట్ చేశారన్న, చాలా బాగా షూట్ చేసినారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫొటోస్ కంటే వీడియోనే చాలా బాగుంది. ఇక్కడ చూడండి చాలా వెల్ డెకరేటెడ్గా ఉంది. సో ఇప్పుడు వరకు నా వైఫ్ డబ్ చేసింది, నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేదానికి నేను స్టార్ట్ 1 2 3 అని చెప్తున్నాను. ఇదిగోండి మా ఫ్యామిలీ చాలా హ్యాపీయెస్ట్ డే, వన్ ఆఫ్ ద మెమొరీ ఉండే మా డైరీలో ఒక పేజ్ ఉండే రోజు ఇది ఒక రోజు ఉంటుంది. చాలా ఆనందపడినాము. చూడండి ఎంత బాగుందో డెకరేట్ పార్టీ హాలు. సో మేబీ నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేయలేదు, బట్ స్వీట్ మెమొరీస్ ఉండాలని 3 పండు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. సో అందరూ గెస్ట్ అయిపోయినాక మా పిక్స్ ఫొటోస్ తీసుకోవాలనేసి ట్రై చేశాము, కానీ పండు ఏమీ వినడం లేని వల్ల ఇంకో చాలని చెప్పాను. కానీ మీన్ టైంలో హ్యాష్గా చూడండి డ్యాన్సు అదంతా డీజే వేద్దామనేసి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. సో దానికి వేస్తూ ఉంది, కానీ మధ్యలో సీనుగాడు అడ్డం వచ్చినాడు. సో ఇంకా భోజనాలు పెట్టాలి కదండి, ఇంకా చాలా టెన్షన్స్. అదిగో ఆ డుంబు అల్లరి చేసి పండుకొని నిద్రపోతుంది. కానీ ఎవరు ఎట్లా పోయినా ఏముంది, నాకు యాషికా మాత్రం నా సాంగ్స్ నేను డ్యాన్స్ వేయాలనేసి వేస్తూ ఉంది. పండుగాడు ఇంకా వదిలేశారు. నాకు ఫోటో సెక్షన్స్ అంతా ఆడ హేత్విక్ అందరూ పిల్లలంతా ఆడుకుంటున్నారండి. సో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమొరీస్ ఇన్ లైఫ్ అంటే ఇలాంటి చిన్నవి సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ మనం డబ్బులు అనుకుంటాం, కానీ డబ్బులు ఈరోజు ఉంటాయిపోతాయి చెప్పలేం. కానీ ఇలాంటి మెమొరీస్ ఒక వీడియో తీసి పెట్టుకుని ఉంటే చెప్పుకోవచ్చు అనమాట మన పిల్లకాయలకి, నీ బర్త్డే ఇలా చేసాము అనేసి. సో వన్ ఆఫ్ ద స్వీట్ మెమొరీస్ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి యాష్కా డ్యాన్స్ చంపుతుంది మ్యూజిక్ పెట్టుకొని అంతా. సో రిటర్న్ గిఫ్ట్స్ ఎత్తుకోబో ఎవరైనా వెళ్ళిపోతారేమో మా ఫోటోషూట్ అయిపోయే లోపల అనుకున్నాము, కానీ గెస్ట్ ఎవరు వెళ్ళలేదని కన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి మా వైఫ్ ఆడ ఆర్గనైజర్కి చెప్తుంది డోర్ క్లోజ్ చేసేయండి అనేసి. మధ్యలో వీడి హేత్విక్ కూడా వచ్చినాడు చూడండి. హేత్విక్ అల్లరి మా ఇంటి దగ్గర పక్కనే ఉంటాడు హేత్విక్. సో యాష్కా అయినా కానీ డ్యాన్స్ వదలనే లేదు. సో డోర్ వేయండి అని చెప్తే, కానీ ఆ అంకుల్ నవ్వినాడు, ఎలా అమ్మ డోర్ వేస్తాము గెస్ట్లు పోకోకుండా అనేసి. సో దన అందరి దగ్గర గిఫ్ట్ తీసుకొని ఫొటోస్ తీసుకుండేసి వెళ్ళిపోయి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామనేసి వెళ్ళింది. కానీ యాష్కా ఏ సాంగ్కి వేస్తుందో తెలియదు, కానీ వేస్తూనే ఉంది. అదే అండి, ఎవరున్నా ఎవరు పట్టించుకోకపోయినా మనలాగా మనం ఉంటే చాలా మేలు ఈ కాలంలో. అందుకనే చూడండి ఏడు చక్రిగాడు నిద్రపోతాడు ఇంట్లో, కొట్టి పిలుచుకొని వస్తే ఈ ఫంక్షన్ హాల్ చూస్తేనే
మొత్తం ఎగ్జైటెడ్గా అంతా ఉన్నారు. దర్శిత చూడండి, అంతా మా తమ్ముడు బర్త్డే కూడా ఇక్కడ చేయాలని డిసైడ్ అయిపోయింది. సో లాస్ట్లో యాక్చువల్లీ ఫస్ట్లో తీయాల్సింది ఈ భోజనాలే, ఇంకా లాస్ట్లో కెమెరామ్యాన్ అక్కడికి వెళ్ళి తీసారు, అన్నీ అయిపోయాయండి. లాస్ట్లో బోర్డు చూడండి, నేను కింద పడిపోయింటే ఇది వన్ ఆఫ్ ద స్వీట్ మెమరీస్ కదా, చాలా బాగా ప్రింట్అవుట్ ఇచ్చారు, చాలా చాలా బాగా ఇచ్చారు ఆ అంకుల్ వాళ్ళు. ఇంకా అంతా అయిపోయింది. మీకు ఇంకొక స్వీట్ మెమరీ చెప్పాలి. మేమంతా బిల్లింగ్గా అంత బెల్ చూసుకుంటా అంటే సడన్గా మా కొడుకు కనపడలేదండి. ఈడ కేక్ గాడు ఉన్నాడు కానీ మళ్ళీ పండు ఏడ చూసినా లేదు. వాళ్ళ అమ్మ పరిగెత్తు కిందకి. సో సడన్గా కిందకి పోయి చెక్ చేసింది ఎక్కడ అనేసి. కేక్ చూడండి, కార్లు ఇవంటే చాలా ఇష్టము, అందుకోసము నా భార్య ఆ మోడల్లోనే కేక్ స్పెషల్గా చోటా భీము, కార్లు, మేఘాలు పండుగాడు సెలెక్ట్ చేస్తున్నాడు ఏ ఇమేజెస్ పెట్టాలి అవనేసి. 3rd ఇయర్లో కార్ ఎంట్రీ కూడా వాడి కోసమే పెట్టించామండి. సో ఇక్కడ చూసారు కదా, సమ్ ఆఫ్ ద ఫొటోస్ ఇక్కడ పబ్లిష్ చేశాము. ఇలా మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నమ్ పార్టీ సెలబ్రేషన్స్లో ఇది ఒక రూమ్ అనమాట. ఇది సమ్ లెస్ మెంబర్స్కి పడుతుంది. తర్వాత ఇదైతే పవన్ తేజ్ బర్త్డే సెలబ్రేట్ చేసే రూమ్ అనమాట. సో మేము అన్నీ చూసాము యాక్చువల్గా రోజు మార్నింగ్ వెళ్ళి ఏం డెకరేషన్ ఉంది అని చెప్పేసి. సో ఇలా అయితే ఉన్నిందనమాట పవన్ తేజ్కి. సో మీకు చాలా 5 డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. చాలా అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. యానివర్సరీ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే బేబీ షవర్ ఫంక్షన్స్ కూడా చాలా చేసుకున్నారు. నేమింగ్ సిరమనీస్ ఇలా చాలా చేసుకోవచ్చు అనమాట. సో మా పండు బర్త్డే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.